నమస్తే. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను నెక్స్ట్ వీక్ నుంచి క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే జాయిన్ అవ్వచ్చు. నేను హెల్త్ కన్సర్న్‌ని బేస్ చేసి డైట్ ప్లాన్స్, గైడ్‌లైన్స్, రెసిపీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను. కన్సల్ట్ చేయొచ్చు. సో, ఇప్పుడు టాపిక్ వచ్చేసి ఏంటి అంటే యోగా ఫర్ హై బీపీ, బ్లడ్ ప్రెషర్ లో ఆర్ హై బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నప్పుడు, హైపర్ టెన్షన్ అండ్ హార్ట్‌ని ఎలా హెల్తీగా ఉంచుకోవాలి. సో చూడండి, బీపీ హై బ్లడ్ ప్రెషర్ వచ్చినప్పుడు యోగా అనేది చాలా బాగా పనిచేస్తుంది. అందులో అన్నిటికంటే బాగా పనిచేసేది ప్రాణాయామం. నేను మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటాను, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ప్రాణాయామం చేసుకుంటే నిజంగా మీకు మీరు ఇచ్చుకునే ఒక గిఫ్ట్ అవుతుంది అదే. అన్నిటికంటే పెద్ద గిఫ్ట్ మనకు మనం ఇచ్చుకునేది ఏంటో తెలుసా? హెల్త్. మనకి ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది, అబ్బా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయి ఎప్పటిలాగా నార్మల్ ఉంటే చాలు అనిపిస్తుంది. చూసారా ఆ ఫీలింగ్ మళ్ళీ రావద్దు అనుకుంటే ప్రాణాయామం కూడా కరెక్ట్గా చేసుకోండి. సో ప్రాణాయామం ఎలా చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి నేను మీకు చెప్తాను. జనరల్గా మీరు క్లోజ్డ్ రూమ్స్లో చేసుకోకుండా ఉంటే సరిపోతుంది. మ్యాక్సిమం బయటనే సన్లైట్లో కూర్చొని చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. బట్ కుదరట్లేదు, అలా అస్సలు మాకు అలా టైం సెట్ అవ్వట్లేదు అనుకుంటే ఇంట్లో కూర్చొని చేసుకున్నా సరే ఏం పర్వాలేదు. కాకపోతే బయట నుంచి కొంచెమైనా గాలి మనకి ఇంట్లోకి రావాలి, బయట సన్లైట్ ఇంట్లోకి రావాలి. ఒక డోర్ తెరిచేసుకోండి, ఒక విండో ఓపెన్ చేసుకొని పెట్టుకొని హ్యాపీగా కూర్చొని ప్రాణాయామం చేసుకోవాలి. ఇప్పుడు ఏమేం ప్రాణాయామం అది కూడా చాలా ఇంపార్టెంట్ కదా. మన బ్లడ్ ప్రెషర్ ఉన్నప్పుడు, హైపర్ టెన్షన్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎలాంటివి చేయాలి, 1 or 2 ఆసనాస్ అండ్ ప్రాణాయామం నేను మీకు చూపిస్తాను. చూడండి, ఫస్ట్ ప్రాణాయామం వచ్చేసి భ్రమరీ ప్రాణాయామం. భ్రమరీ ప్రాణాయామం అనేది చాలా అంటే చాలా మంచిది. ఇది లంగ్స్ క్లెన్జింగ్కి కూడా చాలా మంచిది, డైజెషన్కి చాలా మంచిది. మెటబాలిజం ఆటోమేటిక్గా మనం ఏ ప్రాణాయామం చేసినా పెరుగుతుంది. ఎందుకంటే మనం ఆక్సిజన్ అనేది బాగా ఇన్హేల్ చేసుకుంటాం కాబట్టి బ్లడ్లోకి వెళ్తుంది, చాలా మంచిది. బాడీకి మెటబాలిజం పెరుగుతుంది, డైజెషన్ కెపాసిటీ కూడా పెరుగుతుంది. సేమ్ అదే ప్రాణాయామం మనం ఎలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ భ్రమరి ప్రాణాయామం వల్ల ఏమవుతుందంటే, ఏమైనా టెన్షన్స్ ఉంటాయి చూసారా, మనకి బాగా కొంచెం చిరాకులు, ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్ ఇలాంటివి ఉంటాయి, మెంటల్గా కొంచెం ఇలా స్టిఫ్నెస్ ఉంటుంది. దానికి భ్రమరి ప్రాణాయామం చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. సో ఫస్ట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఏం ప్రాణాయామం చేసే అప్పుడైనా స్పైన్ స్ట్రైట్గా పెట్టుకోవాలి. కింద కూర్చోడానికి రాకపోతే చైర్లో అయినా సరే కూర్చోండి. గోడ సపోర్ట్ తీసుకొని ఒక వాల్కి వెళ్ళేసి మీ వెనక వీపుని ఎక్కడ ఆని చేసుకొని వాల్ సపోర్ట్ తీసుకొని అయినా కూర్చోవచ్చు. బట్ స్పైన్ మాత్రం స్ట్రైట్గా ఉంచాలి. ఎందుకంటే మన బాడీలో 100 ట్రిలియన్ సెల్స్ ఉంటాయి, 7 చక్రాస్ ఉంటాయి. ఇప్పుడు మన ఎనర్జీ, మన ప్రాణ అనేది టాప్ ఆఫ్ ద హెడ్ నుంచి టిప్ ఆఫ్ ద టో వరకు ఫ్లో అవుతూనే ఉంటుంది. మనం ఇలా కూర్చున్నప్పుడు ఏమవుతుంది, గ్రంథీస్ అంటారు. ఆ గ్రంథీస్ ఏం చేస్తే ఈ ఎనర్జీని ఫ్లో అవ్వకుండా చూస్తుంది. సో మనం ఇలా కూర్చొని స్ట్రైట్గా కూర్చొని మన డీప్ బ్రీత్స్ ఒక ముద్ర పెట్టుకొని చేస్తే దాని నుంచి ఎన్నో బెనిఫిట్స్ మనం తీసుకోవచ్చు. సో ప్రాణ ఈచ్ అండ్ ఎవ్రీ చక్ర, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 7 చక్రాలు, 7 చక్రాలు ఉంటాయి. నేను మీకు ఒకసారి చక్రాస్ గురించి కూడా చెప్తాను, చక్ర హీలింగ్ ఎలా చేసుకోవాలి, చక్ర మెడిటేషన్. సో చక్రాస్ అన్నిటి నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ నాడీ నుంచి మన ప్రాణ ఫ్లో అయితే మన మెంటల్ టెన్షన్స్ ఏదైతే ఇబ్బంది అనిపిస్తుందో అది నుంచి చాలా కంట్రోల్లో వస్తుంది. సేమ్ విత్ బీపీ. సో ఎలా చేసుకోవాలి భ్రమరి ప్రాణాయామం అంటే, మొత్తం ఇలా స్ట్రైట్గా కూర్చోండి. ఇప్పుడు మనకి భ్రమరి ప్రాణాయామంలో కూడా 4 టైప్స్ ఉంటాయి. నేను మీకు ఇప్పుడు 2 ముద్రాస్ చూపిస్తాను. ఒకటి షణ్ముఖి ముద్ర, ఒకటి నార్మల్గా ఒక వేరేలాగా చేసుకునేది. సో ఫస్ట్ నా ఫేవరెట్ ఏంటి అంటే, సింపుల్గా ఉంటుంది, ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది అనిపించదు. సో ఇలా ఫస్ట్ ఈ 2 ఫింగర్స్ ఓపెన్ చేసేసి, ఇండెక్స్ ఫింగర్స్ ఓపెన్ చేసేసుకొని దీన్ని ట్రేగస్ అంటారు, ఇది ఇలా క్లోజ్ చేసేసుకుంటాం మనం. ఇప్పుడు ఇలా క్లోజ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, మనం హనీ బీ సౌండ్ చేస్తాం కదా, ఇక్కడ నుంచి అదంతా వైబ్రేషన్స్ లోపలనే పాస్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, బాగా గట్టిగా క్లోజ్ చేయకూడదు, నార్మల్ కొంచెం ఇలా లైట్ జెంటిల్ ప్రెస్. ఒక డీప్ ఇన్హలేషన్ విత్ నోస్, ఎక్స్హేల్ చేసుకుంటూ హనీ బీ ఎలా అయితే సౌండ్ చేస్తుందో అలా సౌండ్ చేయండి. నోరు మొత్తం క్లోజ్ చేసేసుకోండి. నేను మీకు చేసి చూపిస్తాను, తర్వాత అందరం కలిసి చేయొచ్చు. ఇంకా చూడండి ఒకసారి. మొత్తం ఎక్స్హలేషన్ అయిపోయాక మళ్ళీ సేమ్ ఇన్హేల్ చేసేసుకొని
ఇలా. ఇది 7 టైమ్స్ మినిమం ప్రాక్టీస్ చేసుకోండి. ఇప్పుడు ఈ హనీ బీ సౌండ్ ఏదైతే మనం జనరేట్ చేస్తున్నామో ఇక్కడ నుంచి, ఆ వైబ్రేషన్ ఏదైతే వస్తుందో ఆ సౌండ్ చేసినప్పుడు అది నరాల నుంచి ఈచ్ అండ్ ఎవ్రీ నాడి, ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ త్రూ పాస్ అవుతుంది. సో అది చాలా చాలా బాగా పనిచేస్తుంది స్ట్రెస్ రిలీఫ్కి. సో ఇది 7 టైమ్స్ చేసుకోండి. మీరు ఇది ఎప్పుడు చేసుకోవచ్చు? ఇంకొక డౌట్ బాగా వస్తుంది మీకు ఏంటి అంటే, ఎప్పుడు చేసుకోవాలి? తిన వెంటనే ఏది చేయకూడదు. వజ్రాసనం తప్ప తినంగానే చేయాల్సిన ఏ ఆసన లేదు. సో 2 hours మినిమం గ్యాప్ తీసుకోవాలి. హెవీ ఫుడ్ తిన్నట్టయితే 3 hours మినిమం గ్యాప్ ఉండాలి యోగా చేయడానికి ఫుడ్కి మధ్యలో. ఇప్పుడు షణ్ముఖి ముద్రతోటి ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. షణ్ముఖి ముద్ర అంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఇవన్నీ వేర్లు వాడేస్తాం మనం మొత్తం హ్యాండ్. ఫస్ట్ ఈ చెవులు మాత్రం ఈ ట్రేగస్ ఏదైతే ఉందో ఇది థమ్ తోటి క్లోజ్ చేసేసుకొని, ఫస్ట్ ఎగ్జాక్ట్ ఇక్కడ ఈ సెంటర్లో, నెక్స్ట్ నోస్, నెక్స్ట్ పైన, ఒకటి కింద, ఇలా ఇలా. మళ్ళీ సేమ్. ఇలా స్లోలీ హ్యాండ్స్ రిలాక్స్ చేసేసుకోండి. మీకు ఏ ముద్ర కంఫర్టబుల్ అనిపిస్తే ఆ ముద్రతోని 7 టైమ్స్ మినిమం ప్రాక్టీస్ చేసుకోండి. భ్రమరి ప్రాణాయామ స్ట్రెస్ రిలీఫ్కి, ఇన్సోమ్నియా లాంటి ప్రాబ్లమ్స్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ప్రాణాయామ ఏంటి అంటే అనులోమ్ విలోమ నాడీ శోధన అంటాం దీన్ని. సో ఇది ఎలా చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సేమ్ ఇదే సుఖాసన ఆర్ సిద్ధాసన, మీకు ఎలా కూర్చోవాలనిపిస్తే అలా కూర్చోండి, బట్ మాత్రం కంఫర్టబుల్ ఉండాలి. ఇప్పుడు వజ్రాసనాల్లో కూర్చొని చేసేది ఏదైనా ఉందనుకోండి, మీకు కంఫర్టబుల్ అనిపించకపోతే సుఖాసనాలో వచ్చేసేయండి. ఇలా కూర్చొని స్పైన్ మాత్రం అబ్సల్యూట్లీ స్ట్రైట్ పెట్టేసుకొని ప్రాణాన్ని ప్రాపర్గా ఫ్లో అవ్వనిస్తూ, లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి దీన్ని చిన్ ముద్ర లేదా జ్ఞాన ముద్ర అని కూడా అంటారు. ఇలా లెఫ్ట్ థై మీద లేదా లెఫ్ట్ నీ మీద. రైట్ హ్యాండ్ వచ్చేసి విష్ణు ముద్ర. విష్ణు ముద్ర అంటే ఎలా చూడండి ఒకసారి. ఇండెక్స్ మిడిల్ ఫింగర్ 2 క్లోజ్ చేసేసుకొని ఈ 2 ఫింగర్స్తోని లెఫ్ట్ అండ్ రైట్ నాస్ట్రిల్స్ని మనం ఇప్పుడు కంట్రోల్ చేసుకుంటాం. ఇది నా మోస్ట్ ఫేవరెట్ ప్రాణాయామం. నాకు ఈ ప్రాణాయామం డైలీ నేను అట్లీస్ట్ 2 or 3 టైమ్స్ చేసుకుంటాను. నాకు అబ్సల్యూట్లీ అమేజింగ్ అనిపిస్తుంది ఇది. సో ఫస్ట్ ఈ రైట్ నాస్ట్రిల్ వచ్చేసి రైట్ థమ్ తోటి ఇలా క్లోజ్ చేసేసుకొని లెఫ్ట్ నుంచి ఒక డీప్ ఇన్హలేషన్ తీసుకోండి. ఇలా స్లోలీ ఇది క్లోజ్ చేసేసుకొని ఎక్స్హేల్ రైట్ నుంచి. మొత్తం ఎక్స్హలేషన్ అయిపోయాక మళ్ళీ సేమ్ అదే రైట్ నుంచి ఇన్హేల్, క్లోజ్, లెఫ్ట్ నుంచి ఎక్స్హేల్, సేమ్ మళ్ళీ అదే కంటిన్యూషన్. లెఫ్ట్ నుంచి ఎక్స్హలేషన్ అయిపోగానే మళ్ళీ ఇన్హేల్, మళ్ళీ సేమ్ ఎక్స్హేల్, మళ్ళీ ఇన్హేల్, మళ్ళీ ఎక్స్హేల్. ఇదంతా కలిపితే 1 రౌండ్ అవుతుంది. లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేసి లెఫ్ట్కి అయిపోతుంది చూసారా, అదంతా కలిపితే 1 రౌండ్. ఇది 9 రౌండ్స్ మినిమం మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఈ ప్రాణాయామం వల్ల నిజంగా ఎంత బాగుంటుందంటే మీకు డేలో బాగా డిఫరెన్స్ తెలుస్తుంది. నాకు ఈ ప్రాణాయామం చేసినప్పటి నుంచి కోల్డ్, కఫ్ నుంచి కూడా చాలా తక్కువ అయిపోయింది. ఇప్పుడు జనరల్గా అంత కోల్డ్ సీజన్లో వచ్చినప్పుడు కూడా మనకు అంత తొందరలో రాదు. ఒకవేళ వచ్చినా కూడా కేపబిలిటీ అనేది పెరుగుతుంది. సో ఈ ప్రాణాయామం కూడా చాలా బాగుంటుంది. వీలైతే ఎండలో కూర్చొని చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. బయట కూర్చొని ఒరిజినల్ వెదర్లో, లేదు కుదరదు అనుకుంటే నేను చెప్పినట్టు చేసినా సరిపోతుంది. ఇది 9 టైమ్స్ ప్రాక్టీస్ చేసుకోండి. దీంట్లో ఒక రూల్ ఉంటుంది ఏంటి అంటే, ఎప్పుడైనా సరే మనం బ్రెత్ని ఫోర్స్ చేయకూడదు. అందరికీ సేమ్ 4 seconds ఇన్హలేషన్ 4 seconds ఎక్స్హలేషన్ రాదు. సో ఫస్ట్ 1:1 రేషియో మెయింటైన్ చేసుకోండి. అంటే ఏంటి, ఎంత ఇన్హేల్ చేస్తే అంత మొత్తం ఎక్స్హలేషన్ వెళ్ళిపోవాలి. లంగ్స్ మొత్తం మళ్ళీ వదిలేసుకొని మళ్ళీ కొత్త ఇన్హలేషన్, ఎక్స్హలేషన్. ఇన్హేల్ 2 seconds చేసుకుంటే ఎక్స్హేల్ ఫర్ 2 seconds. అందరికీ ఇన్హలేషన్ ఒకలాగా ఉండదు. కొంతమందికి షాలో బ్రీతింగ్ ఇక్కడ నుంచే వస్తుంది. మనం బ్రీతింగ్ ప్రాక్టీస్ చేసిన కొద్దీ ఆటోమేటిక్గా బ్రీతింగ్ కెపాసిటీ పెరుగుతుంది. సో బ్రెత్ ఫోర్స్ చేయాల్సిన పని లేదు. న్యాచురల్గా నార్మల్గా కంఫర్టబుల్గా కూర్చొని చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు థర్డ్ వన్ వచ్చేసి ఓం మంత్ర మెడిటేషన్. ఇది కూడా నాకు చాలా అంటే చాలా ఫేవరెట్. ఓం అనే పదం ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ వర్డ్. అన్నిటికంటే చాలా గొప్ప పదం మన ఓం అనేది. ఓం అన్నప్పుడు మన బాడీలో ఒక రకమైన వైబ్రేషన్ వస్తుంది. ఆ వైబ్రేషన్ చాలా అంటే చాలా మంచిది. ఏ ప్రాబ్లం అయినా అవనివ్వండి. ఇది ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళకి, స్ట్రెస్ ఉన్న వాళ్ళకి, PCOS లాంటి ప్రాబ్లమ్స్కి ఏ ప్రాబ్లం అయినా ఇది చాలా బాగా పనిచేస్తుంది.
సేమ్ ఇలానే స్పైన్ స్ట్రైట్ పెట్టేసుకొని ఎప్పుడైనా మెడిటేషన్లో ఎంటర్ అయ్యాక బాడీ మూవ్ చేయకూడదు ఎక్కువగా. సో 2 చేతులు మీరు ఇలా అయినా పెట్టుకోవచ్చు. లైఫ్లో బ్యాలెన్సింగ్ లేదు, అంత ఇబ్బందిగా అనిపిస్తుంది అనుకుంటే జ్ఞాన ముద్రలో వెళ్ళిపోవచ్చు. ఇలా 2 చేతులు ఇలా పెట్టేసుకొని ఒక డీప్ ఇన్హలేషన్ నోస్ నుంచి, ఎక్స్హేల్ చేసుకుంటూ ఓం మంత్ర అని చాంట్ చేయడం. ఒకసారి నన్ను చూడండి. ఓం, మొత్తం ఎక్స్హేల్ అయిపోయి మళ్ళీ సేమ్. ఓం, ఇది ఒక 16 టైమ్స్ మినిమం ప్రాక్టీస్ చేసుకోండి. టైం లేదు అనుకుంటే 8 టైమ్స్ అయినా సరే కంపల్సరీ లాగా పెట్టుకోండి. ఓం అనేది చాలా పవర్ఫుల్ వర్డ్. ఎందుకు అంటే ఇప్పుడు ఓం అనేది మనం చాంట్ చేస్తే మన చుట్టూ ఉన్న మీరు ఒక వైబ్రేషన్ ఏదైతే వస్తుందో గమనించుకోండి. ఇప్పుడు నేను ఇంతమందిలో ఇంత షూటింగ్లో ఉన్నా కూడా 2 సార్లు నేను ఓం అన్నా కూడా ఒక రకమైన ఫీలింగ్, ఒక రకమైన సెన్సేషన్ వచ్చేస్తుంది. అది మనం ఓం చాంటింగ్ చేస్తుంటే ఆ ఇంటికి అక్కడ చుట్టూ ఉన్న వెదర్, మనం ఉన్న ఎన్విరాన్మెంట్కి కూడా చాలా మంచిది అంటారు. అందుకే అక్కడ జనరేట్ అయ్యే ఆ సౌండ్కున్న పవర్ అది. మీరు కావాలంటే హ్యాపీగా కూర్చొని ఇది ట్రై చేసుకోండి. మీకు నచ్చకపోతే అప్పుడు నన్ను అడగండి. అంత బాగుంటుంది ప్రాణాయామం, ఈ మెడిటేషన్. ఈ 3 క్లియర్గా డైలీ ఫాలో అవ్వండి. చాలా అంటే చాలా మంచిది. సేమ్ మనకి అందుకే హార్ట్కి ఎక్సర్సైజెస్ అనేది చాలా చాలా మంచిది. మనం డైలీ ఎక్సర్సైజెస్ చేసుకుంటే యోగా ఆసనాలు అన్నిటికంటే చాలా ఉత్తమం. చేసుకున్నట్టు అయితే హార్ట్ హెల్త్ కూడా బాగా మెయింటైన్ అవుతుంది. ఈ ప్రాణాయామం చేసేసుకొని ఏదైనా సీక్వెన్సింగ్, మీకు దేని మీద అయితే వెయిట్ లాస్ కావాలనుకుంటే ఆ యోగా అయినా సరే, సూర్య నమస్కారాలు ఇలా కంపల్సరీ చేసుకోండి. హార్ట్కి చాలా మంచిది. ఇవన్నీ చేసుకుంటూ ఫుడ్ కూడా కరెక్ట్గా తినాలి. కొలెస్ట్రాల్ ఎక్కువైనా లేకపోతే బ్యాడ్ ఫుడ్స్ ఎక్కువైనా ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది, మనకి డిటెక్ట్ అవ్వదు, కాకపోతే మనకు ఆ ఇబ్బంది తెలుస్తూ ఉంటుంది. సో ఫస్ట్ పద్ధతులు మార్చుకోవాలి, ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి, స్లీప్ హ్యాబిట్స్ మార్చుకోవాలి. అన్నీ కరెక్ట్గా సెట్ అవుతూ వెళ్తుంటేనే బాడీ కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ పొల్యూషన్ వచ్చేసింది. మనం ఎంత కరెక్ట్గా తిందామని ప్రయత్నం చేసినా సాయిలే ఖరాబ్ అయిపోతుంది. సో ఇంత ఉన్నప్పుడు ఇలాంటి స్టేజ్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే, మనకి ఇంకో ఆప్షనే లేదు. సో జాగ్రత్తగా ఉండండి, కరెక్ట్గా తినండి. నేను మీకు ఒకసారి చూపిస్తాను డైట్లు, ఇదంతా సంబంధించింది కూడా కంపల్సరీ చూపిస్తాను, ఏం టెన్షన్ లేదు. సో హ్యాపీగా ఉండండి. ఫస్ట్ అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఇది. ఎప్పుడు నవ్వుతూ ఈ 3 ప్రాణాయామాలు చేసుకోండి, మెడిటేషన్ చేసుకోండి, వాకింగ్ కంపల్సరీ వెళ్ళండి, యోగా చేసుకోండి, సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్.